హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పొడుస్తున్న పొద్దు మూగబోయింది. ఆ పొద్దు ఇక సెలవంటూ భూమాత ఒడిలో వాలిపోయింది. బండెనుక బండి కట్టి ప్రజాసంద్రం వెనుక జోహార్లతో ఆ పొద్దుని మనము ఈరోజు సెలవు ప్రకటించాము. ఆ పొద్దుకి ఇప్పుడు గద్దర్ గారి ప్రజాప్రస్థానం గురించి వివరించడానికి మనతో పాటు 95 న్యూస్ స్టూడియోలో ఉన్నారు ఆప్తమిత్రులు, గద్దరానికి ఆప్తమిత్రులు గుంటి నగేష్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. ముందుగా 95 టీవీ వారికి మరియు కోట్లాది గద్దరన్న అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గద్దరన్న అభిమానులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీ ప్రస్థానం గద్దరన్నతో ఎలా మొదలైంది సార్? ఎప్పటి నుంచి పరిచయం మీకు గద్దరన్న? అంటే ఈ గద్దర్ ప్రజా పార్టీ అని దాదాపు ఒక 3 నెలల నుంచి అందరూ చెప్తున్నారు గద్దర్ ప్రజా పార్టీ స్థాపించారని. ఈ గద్దర్ ప్రజా పార్టీ స్థాపించడానికి ముఖ్య కారణం కూడా మీరే అని కొన్ని న్యూస్ ఛానల్స్, పత్రికల్లో గద్దరన్న చాలా మటుకు చెప్పడం కూడా జరిగింది. నగేష్ గారు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజా పార్టీకి ప్లస్ జనరల్ సెక్రటరీగా ప్రకటించారు మీకు. ఈ సందర్భం వస్తుందని మీరు అనుకున్నారా? నేను ఈ సందర్భం వస్తాను ఊహించి ఉంటే ఆ పార్టీ స్థాపన జరిగేది కాదు. ఆ పార్టీ జూన్ 21న మేము ఎన్నికల సంఘంలో మా పార్టీ రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ అన్నతో కలిసిపోయి పెట్టే అవకాశంగా ఉండేది కాదు. ఇక్కడ అలాంటిది ఎప్పుడు ఊహించలేదు. ఆయన హాస్పిటల్లో చేరేటప్పటికి కానీ, అంతకుముందు కొంచెం నొప్పిగా ఉందని చెప్పడం జరిగినప్పుడు కానీ అసలు ఈ సంఘటన ఊహాతీతమైంది. ఇప్పటికి కూడా మేము నమ్మలేకపోతున్నాం. ఇప్పటికి కూడా మాకు ఆయన భౌతికంగా దూరం అయ్యేమో ప్రజానీకానికి, కానీ మా మనసులో మాత్రం అలాగే ఉన్నాడు, మా పక్కనే వెన్నింటి ఉన్నాడు అన్న భావనలోనే మేము ఉన్నాం. కుటుంబ సభ్యులందరూ కూడా అదే ధైర్యంతో ఉన్నారు. ప్రజలు ఇచ్చిన ధైర్యం, కోట్లాది మంది ప్రజలు ఆయన అభిమానులు ఇచ్చిన ధైర్యంతో మేము కొంచెం తేరుకొని నిలబడగలిగాం. ఈ పార్టీ గురించి వచ్చినప్పుడైతే పార్టీ ఎప్పటి నుండి పార్టీ ఆశయాలు అంటే గద్దర్ ప్రస్థానం మొదలైంది జననాట్య మండలి నుండి 71-72 నుండి. ఆయన ప్రస్థానం నుంచి అండర్ గ్రౌండ్ వరకు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం ఆయన ప్రాణాల సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిండు. అక్కడ అజ్ఞాతం నుంచి నిన్న పార్టీ కూడా మావోయిస్ట్ పార్టీ డిక్లేర్ చేసింది. అజ్ఞాతం నుంచి ఆయన ప్రజాబాహుళ్యంలోకి మేము పంపించాం, ప్రజలతో లీగల్గా జీవించాలి అని. ప్రజాబాహుళ్యంకి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రజల మధ్య మమేకమై ప్రజలతో ఉంటూ ప్రజల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ, ప్రజల్ని జాగృతం చేస్తూ, పీడిత ప్రజలు పడుతున్న కష్టాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తూ ప్రభుత్వాల నుంచి పీడిత ప్రజలను రక్షించుకుంటూ ముందుకు సాగిన జీవనం ఆయనది. ఆయన ఉదయం నుంచి పడుకునే వరకు ఆలోచించేది పీడిత ప్రజల కోసమే, బడుగు బలహీన వర్గాల, సబ్బండ వర్గాల కోసమే ఆలోచిస్తాడు. అయితే వాళ్ళని ఏ విధంగా మనం ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులు, రాజకీయ మార్పుల్లో మనం ఏ విధంగా చేయాలి, తర్వాత ఏ విధంగా వాళ్ళ కోసం మనం చేయాలి, మన తెలంగాణ సాధించుకుంటే మన తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతాయని ఆశించే 1969 ఉద్యమంలో ముందుండి నడిపించాడు. 69 తర్వాత మలిదశ ఉద్యమంలో, తెలంగాణ జనసభలో తను ఉద్యమంలో పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు బహుమానంగా ఆయన తీసుకుంది 6 తూటాలు. ఈ తెలంగాణ వాకిట తన నెత్తుర్ని సాన్పిక చల్లిన మహాధీరుడు గద్దర్. అక్కడ తూటాలకు వెరవకుండా మళ్ళీ మలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని భుజాన్నెత్తుకొని సాంస్కృతిక సారథి అయి ప్రజాఫ్రంట్ చైర్మన్గా ప్రజల్లో ఉత్తేజపరిచినవాడు గద్దర్. అందుకే పొడుస్తున్న పొద్దు అయిండు. తను రాసిన పొడుస్తున్న పొద్దు కానీ, అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటూ ఆలపించిన గానం కానీ తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళారు. ఆ పొడుస్తున్న పొద్దుతోటి తెలంగాణ పొడిచింది, తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మన బడుగు బలహీన వర్గాల కష్టాలు నెరవేరడం లేదు. ఈ బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగులకు
నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నీళ్లు నియామకాలు అనుకున్నాం. నీళ్ళు ఎవరికి అవసరం? భూమి ఉన్నవాడికి అవసరం. భూమి లేని నిరుపేదకు నీళ్ళతో ఏం పని? కాబట్టి ఎవరికైతే నిరుపేదల భూమి పంచాలో, ఎవరి చేతికైతే భూములు అందాలో ఆ భూములు అందడం లేదు, భూమి పంచబడడం లేదు, ఆ సబ్బండ వర్గాల చేతికి భూమి రావడం లేదు. నీళ్లు, నియామకాలు, నిధులు చేరడం లేదు. కేవలం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న పాలక వర్గాల్ని ప్రశ్నిస్తూనే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది ఆలోచించిన తర్వాత తను పార్టీ పెట్టాలన్న తర్జన భర్జనలు ఎప్పుడు మాతో జరుగుతుండేది. ముఖ్యంగా నాతో పార్టీ గురించే చర్చ. అన్న మీరు పార్టీ పెట్టాలి అంటే ఏం చేయాలి, ఎలా, ఇదే తర్జన భర్జన జరుగుతుండేది. ఈ తర్జన భర్జనలో రకరకాల ఆఫర్లు రకరకాలుగా వచ్చి ఆయన ఈ పార్టీ పెట్టడానికి పార్టీ నుంచి పెట్టే కంటే ముందుగా ఉన్న నాయకుల్ని చైతన్యపరచడం కోసమే అందరినీ కలిశాడు. అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని ప్రభుత్వాలని అందరి దగ్గరికి పోతుంటే గద్దరేంటి ఇలా అందరి దగ్గరికి వెళ్తున్నాడు అనుకున్నారు తప్ప ఆయన లోతుగా అధ్యయనం చేసిన నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది. ఆయన అందరి పార్టీల దగ్గరికి పోయేది, అందరినీ కలిసేది వాళ్ళని చైతన్యం చేయడానికి. మీ పార్టీలో మేనిఫెస్టోలు ఏ విధంగా ఉండాలి, మీరు ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలి. ఎందుకు అంటే వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ప్రజాప్రతినిధులు గెలుపొందుతున్నారు. కానీ ఇక్కడ ఓటు అమ్మబడుతుంది. రాజ్యాంగం బందీ అయింది. ఈ రాజ్యాంగాన్ని బందీ కాకుండా రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పేసి ఒక ఉద్యమంగా, మహా ఉద్యమంగా తీసుకొని రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ఓటు విలువ తెలుసుకోండి అని తను ఓటర్గా నమోదు చేసుకొని మొదటిసారిగా విమలక్కతో వెళ్ళి ఆయన ఓటు వేయడం జరిగింది. ఓటు వేసిన తర్వాత తను ప్రాక్టికల్గా ఏ పని చేసినా ప్రాక్టికల్గా చేస్తాడు. ఏ పని చేసినా తను ముందుండి నడిపించి తర్వాత తన వారిని నడిపిస్తాడు. అదే ఆయన నైజం. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలను కలిసి అన్నీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైనా గద్దర్ను అంటే గద్దర్ని తీసుకోవడం, గద్దర్ టికెట్ ఇవ్వడం అనేది మామూలే. అదే పెద్ద గొప్ప విషయం కాదు. కానీ గద్దర్ యొక్క ఉనికి, గద్దర్ యొక్క ఆలోచన విధానం, గద్దర్ యొక్క ఆశయం నెరవేరాలంటే ఆయన పార్టీ పెట్టడం మినహా మీరు మరొక ప్రత్యామ్నాయం కనబడలే. అదే విషయాన్ని చర్చించిన తర్వాత మాకు పార్టీ పెడదాం, గద్దర్ అభిమానులందరం కూర్చొని అభిమాన సంఘం, ఎవరైతే గద్దర్ అభిమాన సంఘం ఉందో అభిమాన సంఘం అందరం కూర్చొని గద్దర్కు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి తీర్మానించుకొని మేము గద్దర్ ప్రజా పార్టీ అనే నామకరణం చేసి గద్దర్ ప్రజా పార్టీ అనేది చేయడం జరిగింది. అయితే ఈ గద్దర్ ప్రజా పార్టీని ఎందుకు పెట్టాము? గద్దర్ అంటే గద్దర్ అనేది విఠల్ అనే ఒక వ్యక్తికి ప్రజలు ఇచ్చిన పేరు. గద్దర్ అంటే మార్పు, గద్దర్ అంటే విప్లవం పంజాబీలో. గద్దరు ఏ ప్రజలైతే నాకు ఈ గద్దర్ అనే పేరిచ్చారో ఆ ప్రజలకే నేను గద్దర్ పార్టీ తరఫున గద్దర్గా వాళ్ళకే అది బహుమానంగా ఇస్తాను. ఏ ప్రజలు నన్ను గద్దర్ని చేశారో ఆ ప్రజలకే ఈ గద్దర్ అంకితం అవుతాడు. ఈ గద్దర్ అనేది ప్రజల సొత్తు కాబట్టి ప్రజల పార్టీని నిర్మించాలి. కాబట్టి గద్దర్ ప్రజా పార్టీగా మేము పార్టీ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ఆరోగ్యంగా ఉండి ఇంకొక 20 ఏళ్ళు నేను బ్రతుకుతాను, ఈ 20 ఏళ్లలో ప్రజల కోసం పాటుపడతాను, తర్వాత నా ఆశయాలు మీరు కొనసాగించాలి అని చెప్పి మమ్మల్ని ఉత్తేజపరిచిన మహాజ్ఞాని, మహాబోధి. ఆ విధంగా మేము పార్టీకి జూన్ 21వ తారీఖున ఎన్నికల సంఘంలో అప్లై చేశాము. ఆ పార్టీలో నాకు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించి నా పనులు పురమాయించడం ఆయన ఆజ్ఞానుసారం, ఆయన సందేశానుసారం, ఆయన సందేశాన్ని తీసుకొని మొత్తం పనులు మీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న క్రమంలో కొంచెం ఆయాసం అనిపించింది. ఆయాసం అనిపించిన తరుణంలో వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళినప్పుడు రక్త సరఫరాలో కొంత అంతరాయం ఉన్నది. దాని స్టంట్లు అని వేయాలా వద్దా అనేది చర్చలు జరుగుతుండగా డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు, డాక్టర్ల బృందం ఇచ్చినటువంటి హామీ మేరకు నేను ఇంకా 20 సంవత్సరాలు బ్రతకాలి. 20 సంవత్సరాలు బ్రతకాలి అంటే తప్పనిసరిగా నేను బైపాస్ సర్జరీ చేయించుకోవాలి. బైపాస్ సర్జరీ చేసుకుంటే నేను తిరిగి వస్తాను అనే దృఢ విశ్వాసం ఉండే మాకు ఆయనకు డాక్టర్లు ఇచ్చినటువంటి నమ్మకం కానివ్వండి, తన మీద ఉన్న నమ్మకం కానివ్వండి, 74 ఏళ్ల వయసులో కూడా ఆపరేషన్ చేసుకొని తిరిగి వస్తానని చెప్పడం జరిగి 20వ తారీఖున
జూలై 20న హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అది అందరికీ తెలిసింది. 20 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా వైద్య పరీక్షలు జరగడం ఉండడం, ఆ తర్వాత ఆయన ధైర్యంగా ఉండి అన్ని పరీక్షలు చేయించుకోవడం, మామూలుగా యాక్టివ్గా ఉండేవాడు. మేము ఆయన యాక్టివ్గా ఉండి ఆపరేషన్ పోయే ముందు కూడా పాటలు పాడాడు. అక్కడ హాస్పిటల్లో కూడా తనకు సేవ చేసిన నర్సులకు, ఆయమ్మలకు, డాక్టర్ల మీద, అందరి మీద అక్కడ పాటలు పాడాడు. మీకు తెలుసు గద్దర్ ప్రతి వస్తువు మీద, ప్రతి జీవం లేని వస్తువు మీద కూడా, పొరక మీద, అన్నిటి మీద, టాయిలెట్ మీద పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ నాకు ఇంతమంది సేవ చేశారని ఆ సేవకు రుణం తీర్చుకుంటూ పాటలు పాడాడు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా పాటలు పాడినట్టు పాడాడు. అక్కడ ఉన్నటువంటి ఆయన మేనల్లుడు, అక్క కొడుకు సత్యం అన్న పాట పాడుకుంటూనే ఉన్నాడు. ఆపరేషన్ అయినప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నాడు. మేము చాలా సంతోషం. ఖచ్చితంగా ఆ రోజు 3వ తారీఖు నాడు ఉదయం కూడా కొంత అస్వస్థతకు గురైనట్లుగా, లంగ్స్లో కొంచెం నీరు వచ్చినట్లు, యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లం వచ్చినట్టు అని మళ్ళీ 12-1 గంట వరకు సమాచారం అదేం లేదు, క్యూర్ అవుతాడు, ఖచ్చితంగా అవుతుంది అనుకున్నాం. కానీ కన్నుమూచి తెరిచే లోపే మాకు ఈ దుర్వార్త వచ్చడం మేమంతా ముందుగా షాక్ అయిపోయాం. ఇంకా తేరుకోలేం. ఇది ఏం జరగబోతుంది, ఏంటి, ఇలా ఎందుకు జరిగింది, ఇప్పటికి కూడా ఇంకా మేము షాక్కు తేరుకోలేం. అయినప్పటికీ ప్రజలకు గద్దర్ యొక్క ఆశయం, గద్దర్ యొక్క లక్ష్యం, గద్దర్ యొక్క ఏ ప్రజల కోసం తను జీవించాలనుకున్నాడో ఆ విషయాన్ని చెప్పాలని మీరు అడిగిన వెంటనే మన 95 టీవీ వారు ఆప్తులు కాబట్టి మీ ఆప్తులకు పంచుకోవడం కోసం మీ దగ్గరికి మేము మొదటిసారిగా గుండె దిట్టవు చేసుకొని రావడం జరిగింది. ఇది గద్దర్ యొక్క మాకున్న అనుబంధం. గద్దరు పార్టీని ఏ లక్ష్యాల కోసమైతే పెట్టామో ఆ లక్ష్యాలను పూర్తి చేయడం కోసమే మేము ఆలోచిస్తున్నాం. అయితే ఈ తరుణంలో మేమేమి చెప్పలేము. ఎందుకంటే రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా అక్కతో సంప్రదించాలి. అక్కడ కుమారుడు సూర్యకిరణ్ ఉన్నాడు, కూతురు వెన్నెలగా ఉన్నారు. వెన్నెలమ్మతోటి కానీ, సూర్యకిరణ్ గారితో కానీ, అక్కతోటి కానీ చర్చించిన పిదప ఇప్పుడు కొన్ని కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత తదుపరి ఏం చేయాలి, ఎలా చేయాలనేది వాళ్ళ సూచనల మేరకు, వాళ్ళ ఆజ్ఞల మేరకు, వాళ్ళ చెప్పిన దాన్ని బట్టే భవిష్యత్తు నిర్ణయించబడుతుందని చెప్పగలను. సార్ చాలా ధన్యవాదాలు సార్. మీకు కూడా ఇంతటి శోక సముద్రంలో ఉండి కూడా మేము పిలిచిన వెంటనే మా కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కాకపోతే ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పారు కదా 6 తూటాలకి బలై గద్దర్ గారు మళ్ళీ మరో జన్మ నుంచి బయటకు వచ్చారు. మీకు ఇంతకుముందు మీరు కలిసి పనిచేశారు గద్దర్ గారితో, అప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్నారు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఎలా ఉండేవి సార్? అంటే అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మాతో ఏం లేదు, మేము లీగల్గా ఉన్నాం. ఓకే. ప్రజల్లో మేము ఉన్నాం. ప్రజల్లోకి వచ్చిన తర్వాత సర్వేల్ మీటింగ్లో ప్రజల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఒక బుల్లెట్ కూడా ఇంకా వెన్నుపూసలో ఉంది. బుల్లెట్ ఆయనతోటే సహజీవనం ఆయనతోనే ఉండిపోయింది. ఓకే. అంటే అదే ఆ బుల్లెట్ 25 ఏళ్ళుగా ఆయనతోటే ఉండిపోయింది. అదే తూట 25 ఏళ్ళుగా అదే తూట వెన్నుపూసలో అలాగే ఉండిపోయింది. ఆ వెన్నుపూసతోటే ఆయన మొన్న జీవ సమాధి అది అంటే దాదాపు 25 ఏళ్ళు అయిందా సార్ ఆ తూట ఇంకా గుండెల్లో ఉండిపోయి? 25 సంవత్సరాల నుంచి అదే ఉంది. అంటే అదే తూట ఇంతవరకు తీసుకొచ్చిందంటారా? అదేం లేదు. అంటే ఈ సిచ్యువేషన్కి కారణం మీ అభిప్రాయం? ఆ తూట కాదు, డాక్టర్లు క్లియర్గా చెప్పారు యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత గుండెలో చెమ్మ రావడం వల్ల జరిగింది తప్ప అది క్లియర్గా చెప్పారు. ఆ విషయాన్ని మన కుమారుడు సూర్యకిరణ్ క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే అప్పుడు ఆయన ఉన్నాడు, సూర్యకిరణే స్వయంగా డిక్లేర్ చేశాడు. అటువంటిది ఏం లేదు. ఆ తూట వల్ల వచ్చిన విషయం ఏం అంశం కాదు, గురించి అంత ప్రస్తావన లేదు. ఓకే. ఎందుకంటే దాదాపు ఒక నెల క్రితమే మనం కలిసాము గద్దర్ అన్న, మీరు, నేను ప్రెస్ క్లబ్లో కలిసిన తర్వాత చెప్పడం కూడా జరిగింది గద్దర్ అన్న కూడా. నేను దాదాపు ఇంకా ఆ తూట ఉన్నా కానీ 20 సంవత్సరాలు నాకు గ్యారంటీ ఉంది లైఫ్, డాక్టర్లు చెప్పారని ఖచ్చితంగా గట్టిగా చెప్పారనమాట. అవును, ఆయన
పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ పోయినా ఇంకొక నేను 20 సంవత్సరాలు బ్రతుకుతాను, 20 సంవత్సరాలు ఈ ప్రజల కోసం చేస్తాను, 20 సంవత్సరాల తర్వాత నా తర్వాత తరం, నా ముందు మనమరాళ్లకు నాకు నా యొక్క ఆశయాన్ని లక్ష్యాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద పెట్టిపోతున్నాను. ఆయనకు మరో తరం వచ్చే తరం కోసం కూడా ఆయన ఆలోచించే వ్యక్తి. ఆయన మన ముందు చూపు కోసం ముందు తరాలు హింస లేని రాజ్యం, కష్టాలు లేని రాజ్యం, జీవించే హక్కు, ప్రశ్నించే హక్కు, విద్యా హక్కు, వైద్యం హక్కు, ఇవన్నీ కూడా హక్కుగా భావించేవాడు. అటువంటి ప్రభుత్వం, అటువంటి ప్రజాప్రభుత్వం ఏర్పడాలనేది ఆయన కోరిక. అదేవిధంగా రైతుల గురించి ఆయన వరిసేలు అడిగే ఆయన పాట కానీ, వానమ్మ పాట కానీ, ఆ రైతు పడే కష్టానికి, రైతు శ్రమకు వచ్చే విషయానికి, తను చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం విషయంలో కానీ, రైతు పంట పండించే విధానంలో ఎరువుల విషయంలో కానీ, ఆరోగ్యకరమైన పంటను పండించే రైతే లేకపోతే మనం ఎవరు జీవించి ఉండలేము. ఈ రైతులని ఏ విధంగా, రైతు సమస్యలను ఏ విధంగా చూడాలని, ఆ పేద ప్రజానీకానికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఎలా చెందాలి, ఏ పీడిత ప్రజలైతే సబ్బండ వర్గాల్లో వాళ్ళ చేతిలో భూమి ఉండాలి, వాళ్ళు వ్యవసాయం చేయాలి. ఆ విధమైన సైంటిఫికల్ థియరీ కూడా చాలా గొప్పగా చెప్పేవాడు. చినుకును ఒడిసి పట్టుకోవడం ఎలా, దాంతో మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఆయన పూర్తి అవగాహన ఉన్నది. అది రైతుగా వ్యవసాయం మీద అంత పట్టున్న మనిషిగా బహుశా చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటారు. ఓకే సార్, మీరు దాదాపు 15 సంవత్సరాల నుంచి 15 ఇయర్స్ నుంచి గద్దరంతో పాటు కలిసి వెళ్ళేవారు, కలిసి ఈ మీటింగ్స్కి అటెండ్ అయ్యేవారు. ఎప్పుడైనా అంటే సడన్గా పాట పాడేవారు గద్దరన్న, అది ఎప్పుడైనా స్క్రిప్ట్ రాసుకోవడం మీరు చూసారా? ప్రజా సమస్యల మీద ఎప్పుడు స్క్రిప్ట్ ముందుగా రాయడం అంటూ ఉండదు, ఆసుగానే చెప్పేవాడు. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఆసుగానే చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా సమస్యల గురించి ఆయన స్టడీ చేస్తాడు. ఆ ప్రజా సమస్యల మీద స్టడీ చేసి ఆ సమస్య మీద అప్పటికప్పుడే పాటను లేచేస్తాడు. ఎప్పుడు కూడా స్క్రిప్ట్ రాసుకోవడం ఏదో పాట కోసం స్క్రిప్ట్ రాయాలి, పాట కోసం మీద చేయాలని లేదు. ఆయనకు నంది అవార్డు వచ్చిన నంది అవార్డును కూడా తిరస్కరించిన పాట నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెం, మల్లె తీగకు పందురి ఓలే, మస్క చీకటి వెలుతురు ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, నీ తోబుట్టు రుణం తీర్చుకుంటా నీ చెల్లెమ్మ. అది కూడా అదేమో ఆయనలో నుంచి వచ్చినటువంటి భావోద్వేగం, స్త్రీ పట్ల తనకున్నటువంటి అభిమానం, స్త్రీల పట్ల తనకున్న గౌరవం, ఒక స్త్రీమూర్తిని దేవతగా కొలిచే మనస్తత్వం ఉన్న గద్దర్. అక్కడి నుంచి ఆయన మనస్తత్వం నుంచే ప్రతి పాట వస్తే తప్ప పాటల కోసం స్క్రిప్ట్ రాసుకోవడం గద్దర్కి అలవాట్లేదు. గద్దర్ అన్న ఏనాడు పాట కోసం అంటూ స్క్రిప్ట్ రాసుకోవడం జరగలేదు. ప్రజా సమస్యల మీదనే ఉన్నాడు, ప్రజా సమస్యలతోటే జీవించుండు, ప్రజల కొరకే పాట పాడు, ప్రజల పాటలనే ఎన్నుకున్నాడు, ప్రజల కోసమే ఉన్నాడు. సార్, మీరు చూసిన ఉద్యమాల్లో అంటే ప్రతి పార్టీ యొక్క మేనిఫెస్టో గురించి ఉద్యమాలు చేశారు గద్దర్ గారు. మీరు చూసిన ఉద్యమాల్లో అతిపెద్ద ఉద్యమం ఏంటి? ఆయన అతిపెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఊవెత్తిన లేచి తెలంగాణ ఉద్యమం అనసబడ్డ విధానాన్ని చూసినవాడు. రాజ్యం తుపాకుల మూతలు మోగించి ప్రాణాలని హరిస్తున్న త్యాగం చూసినవాడు. బషీర్బాగులో రైతు కాల్పులను చూసినవాడు. అలాంటి సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఒడిచిపెట్టి సముద్ర కెరటంలో ఉప్పొంగేటట్లుగా ప్రజల్ని చైతన్యపరిచిన గొప్ప మహాత్యాగి. అటువంటి ఉద్యమాన్ని ఆయన మన సాంస్కృతిక సారథి అయి పుటానుకోట వేలాది మంది కళాకారులను తీసుకొని చైతన్యవంతులు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నవాడు. ఎప్పుడైనా తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, సాంస్కృతిక తెలంగాణ, ఆర్థిక తెలంగాణ, లేకపోతే సామాజిక తెలంగాణ అని అంటుంటే గద్దర్ గారు ఒక్కటే అనేది గద్దర్ అన్న. అని వీళ్ళు ఆ తెలంగాణ, ఈ తెలంగాణ, ఏ తెలంగాణ, సాంస్కృతిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, ఏదో ఒక తెలంగాణ మనం చేసుకుందాం. ఆ పని ముందు తెలంగాణ రావాలి. బ్రెడ్ ముక్క చింపినట్టు, కాగితం చింపినట్టు ముందు తెలంగాణ చింపి ఆంధ్ర తెలంగాణ ఏర్పడాలి. 2 రాష్ట్రాలు ఏర్పడాలి. 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో ఉండాలి. 2 రాష్ట్రాలు కూడా చాలా శాంతియుతంగా ఉండాలి. కాబట్టి ముందు తెలంగాణ ఏర్పడియండి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం సామాజిక తెలంగాణ నిర్మించుకున్నాం. మనం సామాజిక తెలంగాణ నిర్మించుకునే క్రమంలోనే మనం మరో ఉద్యమం చేయాలి. ఆ ఉద్యమానికి సన్నద్ధులు కాండని ముందుగానే చెప్పిన మహాజ్ఞాని. సార్, ఇంకో విషయము
ఇప్పుడు ఒక పార్టీ పెట్టాలంటే ఒక నాయకుడు కావాలంటే ఎదుటి పార్టీని నిలదీసి అంటే చాలా ఎదుటి పార్టీ ఒక ఆ, ఈ ఎదుటి పార్టీని నిలదీసి వాళ్ళని తిట్టి ఆ పార్టీని తిట్టి నాయకులని తిట్టి ఇది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే గద్దరన్న మాత్రం ఏ పార్టీకి ఎప్పుడు కూడా పార్టీని నిందించలేదు. ప్రతి పార్టీ వాళ్ళు నిందిస్తారు ఒక పార్టీని, కాకపోతే ఏ పార్టీ నాయకులని కూడా ఏ పార్టీని కూడా కించపరచలేదు ఇంతవరకు గద్దరన్న. ఇలాంటి వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారు? అసలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు గద్దరన్నది ఒక ప్రత్యేకమైన స్థానం. గద్దరన్న లాంటి మనుషులకి పుట్టబోను అనుకుంటాను నేనైతే. గద్దరన్న పార్టీలని ఎవరిని విమర్శించినా ఏదైనా అన్నా కూడా ఆయన వ్యక్తులుగా దూషించడం కానీ వ్యక్తులుగా అనడం కానీ లేదా ఒక పార్టీని దూషించడం కానీ విమర్శించడం కానీ చేసిండాడు ఎప్పుడు చేయలేదు. విధానాల మీద మాత్రమే ఆయన పోరాటం. ఒక పార్టీ విధానం ఈ విధానం కరెక్ట్ కాదని చెప్పాడు తప్ప కేసీఆర్ గారు అదనో లేకపోతే ఈ కమ్యూనిస్ట్ ఇదనో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అట్లానో ఏ నాయకుడిని విమర్శించలే. అందుకని మీరు చూశారు కదా నిన్న ప్రతి పార్టీ నాయకులు ప్రతి వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టు, సిపిఎం, సిపిఐ, బీజేపీ, ఎంఐఎం ప్రతి పార్టీ నుంచి కూడా నాయకులు మహానాయకులు వాళ్ళ పార్టీలో గొప్ప గొప్ప నాయకులందరూ కూడా నిన్న దగ్గరుండి ఆయన దగ్గరికి వెళ్ళి నిర్వహించిన పరిస్థితి మీరు చూశారు. ఆయన ఏనాడు ఏ పార్టీని కానీ ఎవరిని కానీ నిందించడం జరగలేదు. అందుకే ఆయన అన్ని పార్టీలు ఓన్ చేసుకున్నాయి. గద్దరన్న మావాడు అంతే. దానివల్లనే ఆ పార్టీలో మా గద్దరన్న మా పార్టీలో ఉంటాడు, మా గద్దరన్న మాకు టికెట్ ఇస్తాడు అది అని వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేసి నేనంటూ వ్యక్తిగతంగా మన వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకురానప్పుడు మనకంటూ ఒకటి ఉండాలి. ఆయన ఢిల్లీలో కూడా ప్రెస్లో చెప్పాడు, ప్రెస్ మీట్లో అందరితో బహిరంగంగానే చెప్పాడు, అరే అయ్యా నేను ఏ కాంగ్రెస్ అది కాదు, నన్ను ఓకే కాంగ్రెస్ వాడు అని అదని మీరు ఎందుకు అడుగుతారు, మరి కేసీఆర్ అయినా టికెట్ ఇస్తాడు కదా అని అంటారు. మంచితో కుంటిదో గుడ్డిదో తుంటిదో ఏదో ఒకటి సొంత పెళ్ళం అంటూ ఒకటి ఉండాలి. నా పార్టీ నేను పెట్టుకున్నా, ఏదో ఒకటి నేను నడుపుకుంటా, నా తిప్పల నేను పడతా, అందుకే నా పార్టీ కోసం నేను ఇక్కడ అప్లై చేయడానికి వచ్చిన అని స్పష్టంగా చెప్పిన గొప్ప వ్యక్తి నిర్మోహమాట. ఆయన ఏదైనా మనసు నుంచి మాట్లాడతాడు. ఓకే, ఏది కూడా మనసులో ఒకటి బయటకు ఒకటి ఉండదు. ఏదైనా మనసులో బయటకు అనేసేస్తాడు. ఎదుటివాళ్ళు బాధపడకపోయినా తర్వాత ఎదుటివాడు బాధపడ్డాడని తెలిసినప్పుడు అతని క్షమాపణ కోరడానికి వెనకాడు, హక్కున చేర్చుకోవడంలో గద్దర్ని మించిన మానవతాది ఇంకోటి ఉండదు. సరే, మీ గురించి ఎప్పుడన్నా మీతో పాటు ఎప్పుడైనా చర్చించారా? ఒకవేళ ఈ పార్టీ ఫామ్లోకి వస్తే మన మేనిఫెస్టో ఇలా ఉండాలి, ప్రజల అవసరాలు ఏ విధంగా తీర్చాలి, రైతులకు ఏ విధంగా చూడాలి, వైద్యం ఏ విధంగా ఉండాలని ఎప్పుడైనా చేశారా? ఖచ్చితంగా మనం పార్టీ ప్రజల్లోకి ఏ అంశాల మీద తీర్చుకుపోవాలనేది. అదే అధికారంలోకి వస్తాము, అధికారంలో రాజ్యంకి వచ్చి మనమే రాజ్యం వెళ్తాం, మనమే చేసేస్తామని ఆ భ్రమంలో లేడు. పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కాబట్టి గ్రామాల్లోకి వెళ్ళాలి. గ్రామాల గురించి ఎప్పుడన్నా వివరించారా? పార్టీ గురించి కేవలం 5 పార్టీ సింబల్ కూడా బిగించిన పిడికిలి. ఈ 5 సూత్రాలు చెప్పేవాడు అన్నమాట. జీవించే హక్కు, స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, జీవించే హక్కు, స్వేచ్ఛ, ఉద్యోగ భద్రత, ఆహార భద్రత, వైద్యం యొక్క భద్రత. ఈ వైద్యం ఖరీదైపోయింది, ప్రజలకు అందుబాటులో లేదు. కాబట్టి వైద్యం అనేది ప్రజల ముంగిట్లో ఉండాలి. విద్య అనేది ప్రతి ఒక్కరికి విద్య అనేది ఫ్రీ ఉండాల. మనకు రైతుల గురించి, రైతు తన పంట పండించుకోగలను, నాకు ఏ కష్టం లేదు, నష్టం లేదు, నాకు సౌకర్యాలు ఉన్నాయి, ఎరువుల పట్ల కానీ ఎరువులు కానీ అవి కానీ నా పంట నేను పండించుకొని ఈ పంటతో నేను ఇవాళ సుఖంగా ఉన్నాను, దేశానికి అన్నం పెడుతున్నాను, ప్రజలకు అన్నం పెడుతున్నాను, రైతు తృప్తి పడ్డ రోజున అప్పుడు మనం సంతోషపడాలి. అప్పటి వరకు మనం నిర్విరామంగా పనిచేయాల్సిందే. భూమి ప్రజలకు అందజేయాల్సిందే. ఏ భూమి ప్రజలతో ఆ భూమికి అందజేయాలి. ఏ గద్దరు ప్రజలకు ఇచ్చిన పేరు ఆ పేరుని ప్రజలకే అంకితం చేయాలి అనేది ఆయన సిద్ధాంతం. సార్, గుండెల్లో ఒక తూట పెట్టుకొని ఇంత ప్రజా ఉద్యమంలో ముందుకు రావడానికి అతనికున్న ధైర్యం ఏంటి సార్? గద్దరే ఒక ధైర్యం, గద్దరే ఒక మానసిక స్థితి. ఆయన ఒక లెజెండ్, దానికి ఎవ్వరు ఏం చెప్పలేరు. ఆయననే ధైర్యం. ఆయన ఇంతసేపు ప్రజల గురించి ఆలోచిస్తాడు కాబట్టి పీడిత ప్రజల కోసం ఉంటాడు కాబట్టి పీడిత ప్రజల కోసం ఆలోచిస్తాడు కాబట్టి సబ్బన్న వర్గాల కోసం ఆలోచిస్తాడు కాబట్టి ఆయన
వీటన్నిటిని ఏది లెక్క చేయడు. ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టిన వాడిగా ఎన్నో వెలివేతలకు గురి అయిన వాడిగా ఆయనలో కసి రగులుతుంది. అది దాంట్లో ఆయన బీసీ ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా ఉంటారు, ఎస్సీల కింద ఓసీల పైన ఉండి బీసీలు మధ్యస్థంగా రెండు వైపులా నలిగిపోతున్నారు, మీరు జాగ్రత్త అని చెప్పిన మేధావి. మీరు బీసీలు చైతన్యం కానప్పుడు, బీసీలు ఉద్యమించినప్పుడు సమాజం బాగుపడదు, ఒత్తులు నాశనం అవుతున్నాయి, ఒత్తులు ధ్వంసం. అయితే ఒక పాటలో కూడా చెప్తాడు, మనకు బిందె రాగి బిందె ఇతడి బిందెలు ఉండి కళాఖండాలుగా మిగిలిపోయినాయి చివరికి. అవి ఇవాళ ప్లాస్టిక్ వచ్చేసింది, బిందెల స్థానంలో వంట సామాన్లలో కూడా మొత్తం కూడా స్టీల్ వచ్చేసింది. ఇవాళ ప్రపంచీకరణ అయిపోయింది, పారిశ్రామికరణలో వృత్తులు పోయినాయి, మనకి ఇలా కుండలు లేవు, ఫ్రిడ్జ్లు వచ్చినాయి. ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, ఏ పరిస్థితిలో మనం ఇది చేసాము. ఈ ఎల్పిజి వచ్చిన తర్వాత ఆయన ఎల్పిజి అనేవాడు, అంటే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్. ఈ ఎల్పిజి సిస్టంలో సామాన్యుడి యొక్క పరిస్థితి ఎలా దిగజారిపోతున్నది, ఆయన జీవన విధానానికి ఎంత కష్టాలు వచ్చినాయి, అదే ఆలోచనతో ఉండేవాడు. వాటి కోసమే పోరాటం యోధుడికి ఎప్పుడు అధైర్యం అనేది ఉండదు. ఆయన ప్రాణాలకు తెగించినవాడు, ప్రాణాలని లెక్క చేయని మనిషి. ప్రాణం కోసం ఎప్పుడు ఆయన ప్రాణం కోసం ఆయన ఆలోచించాలి. అందువల్ల అదే ధైర్యంతో ముందడుగేస్తుంది. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈ ప్రశ్న అయితే అడగకూడదు ఈ సమయంలో, అంటే మీరు ఎంత శోక సముద్రంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రజాప్రస్థానం పార్టీ మీరు ఏమైనా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా ఫ్యూచర్లో? ఇప్పుడు ఆలోచన ఈ క్షణం కాదు, ఇది అడిగేది కూడా కాదు మేము. లేదు, ఇది మొత్తం మీకు ముందుగానే చెప్పాము. అది అక్కతోటి, సూర్యకిరణ్ గారితో, వెన్నెలమ్మ కొడుకు కూతురు అందరు ఉన్నారు, ఆయన్ని మాట్లాడి. అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంది? అంటే జనరల్ సెక్రటరీగా ఒక ప్రెసిడెంట్కు సెక్రటరీ, ప్రెసిడెంట్కు పార్టీకి జనరల్ సెక్రటరీ, అంతే. ఆ పార్టీకి అంతకన్నా మించి ఒక సోదర భావంతో ఉన్నారు మీరు. ఉన్నాము. కానీ ఒక ప్రెసిడెంట్గా ఆయన ఆజ్ఞని, ప్రెసిడెంట్గా ఆలోచనల్ని, ఆయన ఆశయాల్ని, ఆలోచనల్ని తీసుకుపోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఇంకా ఆలోచన ఆయన ఆశయం మాత్రం పార్టీ నడిపించాలని ఆయన చెప్పారు. ఆయన ఆశయాన్ని పార్టీ అయితే ఏ రూపంలో తీసుకుపోవాలి ముందుకు అనేది మాత్రం మేము కొంత మాకు టైం పడుతుంది. కోలుకొని చెప్పడానికి మాకు కొంత టైం పడుతుంది. అప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కాలే, ప్రక్రియ కూడా. అప్లికేషన్ చేసాము, అది అండర్ ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్లో ఉన్నట్టు లెటర్ కూడా వచ్చింది. యువర్ అప్లికేషన్ ఇది అండర్ ప్రాసెస్ అని చెప్పేసి మనకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి లెటర్ కూడా వచ్చింది. ఈ క్షణం రెండోది, ఈ టైంలో మీకు చెప్పలేము కూడా ఏంటిది అనేది తెలియదు. ఆయన ఆశయం కోసం పనిచేయడం అనేది ఖచ్చితమైన విషయం, అందులో ఎక్కడ తేడా లేదు. రెండవది, ఇంకా మేము కోలుకోలేదు, వాస్తవంగా చెప్పాలంటే కోలుకోలేదు. అయినప్పటికీ ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు కొంత ప్రజలకు ఉన్నది. మనకు టీవీ 95 టీవీతో ఉన్న అనుబంధంతో మీ ముందుకు మాట్లాడడానికి నేను ధైర్యం చేశాను. చాలా థ్యాంక్ యూ సార్. మా కోరిక చాలా థ్యాంక్స్ సార్. మా కోరిక మేరకు 95 టీవీ ఛానల్కి వచ్చి ఇంత శోక సముద్రంలో ఉన్నా కానీ మాకు గదర్ గారి గురించి చాలా విషయాలు చెప్పారు. చాలామందికి ఈ విషయాలు తెలియదు, అంటే అజ్ఞాతంలో ఉండి కూడా ఇలా ఈ తూటాల గురించి కూడా వివరించారు. చూశారు కదా ఫ్రెండ్స్, మన గద్దర్ ప్రజా పార్టీ జనరల్ సెక్రటరీ నగేష్ గారు మనతో చాలా శోక సముద్రంలో ఉండి కూడా చాలా విషయాలు చెప్పారు. అతనితో ఉన్న సోదర భావం కానీ స్వభావంగా చూసేవారంట గద్దర్ గారు. కానీ ఇంకా ఈ పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలా అనేది మనం ఫ్యూచర్లో వేచి చూడాల్సి ఉంది. వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.